పెట్టి ఆయన కింద కూర్చున్నారు. ఓటు కూడా అడగలేదండి, ఓటు కూడా అడగలేదు. ఆ పాప మాట ఎందుకని అనుకోండి, ఓటు కూడా వెయ్యి మా పార్టీలో రా, లేదా అది కూడా అడగలేదండి. నీకు వచ్చాను అది ఆయన ఎక్కడ నుంచి పిఠాపురం నుంచి మాదాపురం నుంచి వచ్చినా ఎక్కడ ఆగలేదండి. అందులోకి నేను కత్తెట్టిన కొబ్బరికాయ ఉంటే నేను రాని గౌకు దిగేసి వచ్చి నీకేం కావాలన్నారు, ఏం కావాలంటే ఇలా ఉందండి బాబు, మాకు ఇల్లు లేదండి, మాకు ఇల్లు కట్టి పెట్టాలండి, ఏ పేపర్ వచ్చినా చేయలేదండి, మాకు మీరేం చేసి పెట్టండి. అందరూ నవ్వారండి. ఆయన వస్తారేంటి చేస్తారండి, చేస్తారేంటి ఏదో 60 సంవత్సరాలు 80 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నారు, ఎవరు పట్టించుకోలేదు. అప్పట్లో పిల్లి అనంతలక్ష్మి గారు వచ్చి కరెంట్ వేయడం ఉండడం వల్ల అలా ఇలా కట్టుకుని ఏదో పాకాగుడిలా ఉన్నారండి. ఆయన వెళ్తుండగా ఆగి మా నాన్నగారు కొబ్బరిగా బండం కొట్టేస్తే తాగి, ఏమ్మా మీకు ఏంటి ప్రాబ్లం, ఏదైనా నేను చూసుకుంటాను, గెలిచిన తర్వాత అన్నది కాదు, ముందు ఏదొచ్చినా నేను చూసుకుంటానని మాట ఇచ్చారండి. ఇస్తే ఏం లేదండి ఇలా ఉన్నామని అంటే కొంచెం ఇల్లు కట్టేయాలంటే, అయ్యో మీకేంటి మీ అన్ని అవనేయండి అన్ని చేస్తానని మాట నిలబెట్టుకున్నారండి.